ఏడవ తరగతి సోషల్ కంటెంట్ 11వ పాఠ్యాంశం రహదారి భద్రత. రహదారి భద్రతా విద్య వల్ల విద్యార్థులు కింది అంశాలపై అవగాహన పెంపొందించుకుంటారు. అవేంటి అంటే ట్రాఫిక్కు సంబంధించిన జ్ఞానం, నైపుణ్యం, వైఖరుల గురించి. దీనివల్ల ట్రాఫిక్ గురించిన అవగాహన, సురక్షితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది. వేగ పరిమితులు, డ్రైవింగ్ నియమాలు, ట్రాఫిక్ సంకేతాలు మరియు రోడ్డు మార్కింగ్ సంకేతాలు వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకుంటారు. రహదారి భద్రతా విద్య వాహనం నడిపే వ్యక్తులు ముఖ్యంగా ఏ విషయాల గురించి అవగాహన కలిగి ఉండాలో తెలియజేస్తుంది. రహదారుల ప్రమాదం అనగా ఏదైనా ఆకస్మిక సంఘటనల వల్ల వాహనాలు, ప్రయాణికులు ప్రమాదానికి గురవడం, భౌతిక ఆస్తులకు నష్టం కలగడం వంటివి. అధిక శాతం రహదారి ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదానికి గల కారణాలు చూసినట్లయితే రోడ్లపై పశువులను యథేచ్ఛగా వదిలివేయడం, దమ్ము చక్రాలతో ట్రాక్టర్లు నడపడం, ప్రొక్లైనర్ వంటి భారీ వాహనాల వల్ల రోడ్లపై ఏర్పడే గుంటలు, అలాగే రోడ్లపై గడ్డివాములను, చెత్తా చెదారాలను పోగుగా వేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సంతలు, మార్కెట్ల వల్ల ఏర్పడే రద్దీ, అలాగే రోడ్ల మీద ధాన్యపు కుప్పలు ఎండబెట్టడం, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలు చూసినట్లయితే అతివేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేస్తూ చరవాణిని ఉపయోగించడం, డ్రైవింగ్ సమయంలో పరధ్యానంగా ఉండడం, రహదారి సంకేతాలు అతిక్రమించడం, సీట్ బెల్టు, హెల్మెట్ వంటి భద్రతా చర్యలు పాటించకపోవడం మరియు తప్పుడు పద్ధతిలో వాహనాలను అధిగమించడం, ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. రహదారి ప్రమాదాలకు గల ఇతర కారణాలు చూసినట్లయితే శీతాకాలంలో దట్టమైన పొగమంచు వల్ల వేకువజామున ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాగే వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో బురదల వల్ల వాహనాలు జారిపడటం, అదుపు తప్పడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత వల్ల రోడ్లపై గల తారు కరిగి వాహనాల టైర్లు వ్యాకోచించడం, టైర్లు అకస్మాత్తుగా పేలి ప్రమాదాలకు గురి అవడం జరుగుతూ ఉంటుంది. రహదారి ప్రమాదాలు పర్యవసానాలు. తాత్కాలిక లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించవచ్చు, ప్రాణాపాయ స్థితి రావచ్చు, అలాగే ప్రాణం కోల్పోయినచో వారిపై ఆధారపడ్డ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది. అవయవాలు కోల్పోయినచో వారి జీవనాధారంపై అధిక ప్రభావం పడుతుంది. కుటుంబ సభ్యులు అనాథులుగా మారతారు లేదా కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. 2019లో భారత రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపినటువంటి భారతదేశంలో రోడ్డు ప్రమాదాల నివేదికల ప్రకారం 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న వారిలో 22% మంది ప్రమాదాలకు గురవుతున్నారు. 25 నుండి 35 సంవత్సరాల వయసున్న వారిలో 26% మంది ప్రమాదాలకు గురవుతున్నారు. 35 నుండి 45 సంవత్సరాల వయసున్న వారిలో 22% మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇతరులు 30% మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి పూర్తి వైద్య సహాయం అందేలోగా ఇచ్చేటటువంటి ప్రాథమిక వైద్యాన్ని ప్రథమ చికిత్స అని అంటారు. గాయాల పాలైన క్షతగాత్రులను హాస్పిటల్కి తీసుకెళ్లిన వెంటనే ఇచ్చేటటువంటి తక్షణ చికిత్సను ట్రామా కేర్ అని అంటారు. రహదారి భద్రత, రద్దీ క్రమబద్ధీకరణ, రహదారి ప్రమాదాల నివారణ వంటి బాధ్యతలను నిర్వహించే వారిని ట్రాఫిక్ పోలీస్ అని అంటారు. ట్రాఫిక్ పోలీస్ అంటే ఎవరు అంటే రహదారి భద్రత, రద్దీ క్రమబద్ధీకరణ, రహదారి ప్రమాదాల నివారణ వంటి బాధ్యతల్ని నిర్వహించే వారిని ట్రాఫిక్ పోలీస్ అని అంటారు. ట్రాఫిక్ పోలీస్ యొక్క విధులు ఏమిటి అంటే రహదారి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, రహదారి రద్దీని క్రమబద్ధీకరించడం, ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజల్ని అప్రమత్తం చేయడం, క్షతగాత్రులకు అత్యవసర సహాయాన్ని అందించడం, రహదారి నియమాలను ఉల్లంఘించిన వారికి జరిమానా విధించడం, ఇవన్నీ కూడా ట్రాఫిక్ పోలీస్ యొక్క విధులు. మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరం బ్రీత్ ఎనలైజర్. బ్రీత్ ఎనలైజర్ అంటే ఏమిటి అంటే మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల్ని గుర్తించే పరికరం. రహదారి నియమాలను ఉల్లంఘించి అతి వేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం స్పీడ్ గన్ కెమెరా. రహదారి నియమాలను ఉల్లంఘించి అతివేగంగా ప్రయాణించే వాహనాల వేగాన్ని కొలిచే పరికరం ఏది అంటే స్పీడ్ గన్ కెమెరా. రోడ్డు భద్రతా వారోత్సవాలు. భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది. భారతదేశంలోని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏ నెలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది అంటే జనవరి నెలలో
నిర్వహిస్తుంది. రహదారి భద్రత, డ్రైవింగ్ నియమాల హెచ్చరికలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు మరణాలకు కారణమయ్యే రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి రహదారి భద్రతకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రాఫిక్ సంకేతాలను 3 రకాలుగా విభజించవచ్చు. అవేంటి అంటే 1 తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తులు, 2 సమాచార గుర్తులు, 3 హెచ్చరిక గుర్తులు. తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తులు ఏవి అంటే పాదచారుల నిషేధం, ఓవర్టేకింగ్ నిషేధం, ఆగుము, దారి ఇవ్వండి, హారన్ నిషేధం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాల్సినటువంటి గుర్తులు. సమాచార గుర్తులు అంటే ప్రథమ చికిత్స, ఆసుపత్రి, బస్సులు ఆపు స్థలం, ప్రజా టెలిఫోను, పాదచారుల సబ్వే ఇవన్నీ కూడా సమాచార గుర్తులుగా పరిగణించబడతాయి. హెచ్చరిక గుర్తులు పాఠశాల ప్రాంతం, రైల్వే క్రాసింగ్, పాదచారుల దారి, ఇరుకైన వంతెన, ట్రాఫిక్ సంకేతాలు ఇవన్నీ కూడా హెచ్చరికల గుర్తులుగా చెప్పుకోవచ్చు. రహదారి మార్కింగ్ గుర్తులు వినియోగించే విధానం. ఫుట్పాత్, రోడ్ డివైడర్ మరియు జీబ్రా క్రాసింగ్ రోడ్డు మార్కింగ్ గుర్తులుగా పరిగణించబడతాయి. ఇవి పెయింట్ చేయబడిన కొన్ని గీతలు మరియు డిజైన్లు లేదా సిమెంట్ బ్లాక్తో రహదారి ఉపరితలంపై నిర్మించబడతాయి. ఫుట్పాత్ పాదచారులు నడవడానికి ఉద్దేశించబడింది. రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయబడుతుంది. సిమెంట్ బ్లాక్స్ లేదా పెయింట్ చేయబడిన లైన్లతో వేరు చేయబడిన రహదారి భాగాలలో ఫుట్పాత్ కూడా ఒకటి. రోడ్డు డివైడర్ సిమెంట్ దిమ్మెలతో లేదా పెయింట్తో రోడ్డును 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా విభజించడానికి ఏర్పాటు చేయబడుతుంది. ఇది ట్రాఫిక్ గందరగోళం మరియు రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ఉద్దేశించబడింది. జీబ్రా క్రాసింగ్ రోడ్డుకు సమాంతరంగా చిత్రించిన ప్రత్యామ్నాయ నలుపు మరియు తెలుపు చారలు, వీటిని జీబ్రా క్రాసింగ్ అని పిలుస్తారు. పాదచారులు రోడ్డును ఒకవైపు నుండి మరొక వైపుకు దాటడానికి జీబ్రా క్రాసింగ్ ఉద్దేశించబడింది. రహదారులు లేదా కాలిబాటను వినియోగించే వ్యక్తిని పాదచారుడు అని అంటారు. పాదచారులు ఎల్లప్పుడూ ఫుట్పాత్లను వినియోగించడం వల్ల వాహనాలు ఢీకొట్టి వెళ్లే ప్రమాదాన్ని నివారించవచ్చు. పాదచారులు ఫుట్పాత్ లేని చోట రోడ్డు వైపున పూర్తిగా చివరి అంచున నడవడం వల్ల పొరపాటున జరగబోయే ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉంది. రోడ్లపై డ్రైనేజీ కాలువలు, గుంతలు, పండ్లు లేదా కూరగాయల తొక్కలు వంటి వాటిని గమనిస్తూ ఉండాలి. రోడ్లపై ఆడుకోకూడదు, ఫుట్పాత్లపై ఆడుకోకూడదు, అపరిచితుల వాహనాలు ఎక్కకూడదు, ఎందుకంటే కిడ్నాప్ వంటి రూపాల్లో ప్రమాదం జరగవచ్చు. జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలి. జీబ్రా క్రాసింగ్ లేని చోట 2 వైపులా రోడ్డు కనిపించే విధంగా ఉన్నటువంటి సురక్షిత ప్రదేశం వద్ద రోడ్డు దాటాలి. ప్రమాదకర మలుపు వద్ద రోడ్డు దాటకూడదు. రైల్వే ట్రాక్పై నడవకూడదు. ఎప్పుడు ఓవర్ బ్రిడ్జ్లు ఉపయోగించాలి. ఓవర్ బ్రిడ్జ్ లేకపోతే గేటు తెరుచుకునే వరకు ఎదురు చూసి గేటు దాటాలి. చిన్నపిల్లలు రోడ్డు దాటడానికి ఆచరించాల్సిన పద్ధతిని కెర్బ్ డ్రిల్ అని అంటారు. చిన్నపిల్లలు రోడ్డు దాటడానికి ఆచరించాల్సిన పద్ధతిని ఏమంటారు అంటే కెర్బ్ డ్రిల్ అని అంటారు. కెర్బ్ డ్రిల్ యొక్క సంకేతాలు చూసినట్లయితే కాలిబాట అంచు వద్ద ఆగాలి, కుడి చేతి వైపు చూడాలి, ఆ తర్వాత మళ్ళీ ఎడమ చేతి వైపు చూడాలి, మళ్ళీ కుడి చేతి వైపు గమనించాలి. రహదారులపై వాహనాలు లేనప్పుడు రోడ్డు వెంబడి నేరుగా నడవాలి, పరిగెత్తకూడదు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మనల్ని గమనించేలా రోడ్డు దాటాలి. అలాగే అవకాశం ఉన్న చోట రోడ్డు దాటడానికి సబ్వే మరియు ఓవర్ బ్రిడ్జ్లను ఉపయోగించాలి. ఇవి కెర్బ్ డ్రిల్ యొక్క సంకేతాలుగా పేర్కొనవచ్చు. సురక్షితంగా సైకిల్ నడపడం. రోడ్డుకు ఒకవైపున అంచు వెంబడి సైకిల్ నడపాలి. సైకిల్ ట్రాక్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించాలి. రోడ్డుకు ఎడమ వైపున ఫుట్పాత్కు దగ్గరగా ఉండేటట్టు చూడాలి. రద్దీ ఉన్న మార్గాలను వదిలేయాలి. భారీ వాహనాలకు తగిన దూరంలో ప్రయాణించాలి, లేదంటే ఆ వాహనాల వేగం వల్ల కలిగే పీడనం వల్ల సైకిల్ నడిపేవారు సమతుల్యత కోల్పోతారు. రహదారులు తడిగా ఉన్నప్పుడు వేగంగా నడపకూడదు. ప్రయాణం మొదలుపెట్టే ముందు, మలుపు తీసుకునేటప్పుడు, ఆగేటప్పుడు చేతి సంజ్ఞలు ఇవ్వడం ద్వారా మన కదలికల్ని ఇతరులకు తెలియజేయాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ తప్పనిసరిగా పాటించాలి. ఎరుపు రంగు సిగ్నల్ దాటి వెళ్ళకూడదు. కూడళ్ళు, రహదారులు కలిసే చోట వాహనాల కదలికలను గమనిస్తూ తగిన అవకాశం ఉన్నప్పుడు మాత్రమే రోడ్డును దాటాలి. రాత్రిపూట సమయంలో లైట్ లేదా రిఫ్లెక్టర్ ఉండేలా చూసుకోవాలి. రహదారుల సంజ్ఞల గురించి అవగాహన కలిగి ఉండాలి. అలాగే రోడ్డు నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి. సురక్షిత ప్రయాణం. కదులుతున్న ఆటో, కారు, బస్సు నుండి ఎక్కడం దిగడం వంటివి చేయకూడదు. ఎల్లప్పుడూ ఎడమ వైపున ఫుట్పాత్ పైకి దిగేలా చూసుకోవాలి. డ్రైవర్ యొక్క ఏకాగ్రతకు ఆటంకం కలిగించకూడదు. పరిమితికి మించి ఎక్కువ మంది ఆటో, బస్సుల్లో ప్రయాణం చేయకూడదు. వాహనానికి అన్ని డోర్లు సరిగా వేశారా లేదా అనేది గమనించాలి.
చేతులు, తల కిటికీ బయట పెట్టకూడదు. సీటు బెల్ట్ ధరించాలి. అలాగే బస్సు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించాలి. బస్సు దిగాక అది వెళ్ళే వరకు వేచి ఉండి తర్వాత కదలాలి. రహదారి భద్రతా క్లబ్ అంటే రోడ్ సేఫ్టీ క్లబ్. దీనిని 2010 జనవరిలో మొదట ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏమిటి అంటే రహదారి భద్రతా కార్యకలాపాలలో పాఠశాలలను భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రతా కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడం. రోడ్ సేఫ్టీ క్లబ్ను ఎప్పుడు ప్రారంభించారు అంటే 2010 జనవరిలో. ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏమిటి అంటే రహదారి భద్రతా కార్యకలాపాల్లో పాఠశాలల్ని భాగస్వామ్యం చేయడం మరియు వారిని భద్రతా కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయడం. మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి ఎంత అంటే 18 సంవత్సరాలు. రవాణా వాహనాలు నడపడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు. మోటారు వాహనాలు నడపడానికి ఏమో 18 సంవత్సరాల వయసు ఉండాలి. రవాణా వాహనాలు నడపడానికి ఏమో 25 సంవత్సరాల వయసు ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ లైట్ అనేది ఆగుము అనే సంకేతాన్ని సూచిస్తుంది. ఆరెంజ్ లైట్ ఏమో వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అనే దాన్ని సూచిస్తుంది. గ్రీన్ లైట్ అనేది వెళ్ళడానికి సంకేతంగా సూచిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.